ఈనాడు స్వర్గీయ దాసరి నారాయణరావు 8వ వర్ధంతి అనుకుంటా సందర్భంగా మరి శతచిత్ర నిర్మాత రామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి వంశీ రామరాజు గారికి నాకు కూడా మరి బాబ్జీ గారికి ఇంకా చాలా మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అవార్డు అనేది మనుషుల యొక్క బాధ్యతలను పెంపొందించేస్తుంది. అంటే బాధ్యతలను ఎక్కువ నిర్వర్తించడానికి పురిగొల్పేదే అవార్డు. అవార్డు తీసుకున్నామని గొప్ప వాళ్ళం కాదు, ఇంకా ఎన్నో సేవలు మనం చేయాలి సమాజానికి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ. అయితే ఈ ప్రపంచంలో ఏది గొప్పదనేది నేను తెలుసుకుంటే ఏముందంటే సినిమానే గొప్పది వచ్చింది. రాజకీయాలు గొప్ప అందామా, మరి గేమ్స్ క్రికెట్గా ఏది గొప్పదందామా, సినిమానే గొప్పదని ప్రపంచంలో అందరు కితాబు ఇచ్చిర్రు. ప్రపంచంలో కితాబు ఇచ్చిర్రు అంటే ఒక సినీ నటుడు ఒక్కసారి సినిమాలో కనిపిస్తే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఈ భూమి ఆకాశం ఉన్న రోజులు మనం బతుకుతాం అన్నట్టు. అంటే చిరంజీవి సినిమాలో నటించిన వాళ్ళందరూ చిరంజీవులే. అందుకే ఈ సినిమాకున్న క్రేజ్ ప్రపంచంలో దేనికి లేదు. ఒక సినిమా యాక్టర్ వస్తాడు తమిళనాడు నుంచి, ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయిపోయిందా లేదా? ఒక జయలలిత ముఖ్యమంత్రి అయిపోయిందా లేదా? ఒక ఎన్టీ రామారావు అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. కారణం సినిమా. ఒక రొనాల్డ్ రీగన్ ఆయన వరల్డ్ సూపర్ స్టార్, అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. సినిమా హీరో, దట్ ఈజ్ సినిమా. మీ అందరూ కూడా చెప్తున్నా, మనం ప్రపంచంలో సినిమాలో నటించిన వాళ్ళంతా గొప్ప అదృష్టవంతులు, సినిమాలు తీసిన వాళ్ళంతా గొప్ప అదృష్టవంతులు, డైరెక్టర్లు నిర్మాతలకు ఉన్న గొప్ప క్రేజీ ఎవరికి లేదని నేను మనస్ఫూర్తిగా నాకు గుర్తుపట్టిన మీ అందరికి చెప్తున్నా. అయితే సినిమా ఇండస్ట్రీకి మరి దాసరి నారాయణరావు గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కిండు. దాసరి నారాయణరావు అంటే నేను అనుకునేది దాసరి అంటే దాసరి ఆయన అనుకునేది, ఆయన ఇంటి పేరు దాసరి. కానీ ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు. నేనైతే వసే రాములమ్మకు నేను పెద్దపీట వేస్తా ఆయన తీసే సినిమాలకు. అట్లాంటి సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అంటే మనం గర్వించాలి. అంటే గిన్నీస్ రికార్డులు ఎక్కిండు కాబట్టి. ఎన్టీ రామారావు కూడా గిన్నీస్ రికార్డులు ఎక్కిండు. ఆయన సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయ పార్టీ కానీ. అంటే ఇంకా ఎంతోమంది ఎక్కవలసిన వాళ్ళు ఇక్కడ ముంగట కూర్చున్నారు, ఇక్కడ ఉన్నారు. ఎక్కవలసిన వాళ్ళు గిన్నీస్ రికార్డులు ఎక్కవలసిన వాళ్ళు మీరు అందరు ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసు. వివిధ జిల్లాల నుంచి మా పిలుపుని అందుకొని వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, నల్గొండ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి సోదరుడు గౌడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంకా చాలామంది అంది వేల ఉన్నారు. ఇంకా గంట అయితే కూడా రావచ్చు. చాలామంది వచ్చిపోయారు కూడా ఆల్రెడీ. అంటే ఈ సినిమా రంగానికి ఇప్పుడు 3 గంటలు అవుతుంది దాదాపు మనం స్టార్ట్ చేసి. మంచి నీళ్ళు లేవు, ఛాయ్ లేవు. కానీ వాటి కోసం రాలే వీళ్ళు. స్వచ్ఛందంగా ప్రేమతోటి కదలకుండా కూర్చుర్రు. మీరందరూ కదలకుండా కూర్చుర్రు అంటే మీ మనసులో ఏదో సినిమా కోసం మీకు కసి ఉన్నదని చెప్పి అర్థమవుతుంది. నాకు కసి ఉండాలని చెప్తున్నా. కసి ఉండాలి. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం 100 కోట్లు ఖర్చు పెడితే ఓడిపోతే కుక్కలు కానీ. ఇవాళ చూడిపో బాబ్జీ తీసిన సినిమాల గురించి, ఇవాళ రామ సత్యనారాయణ గురించి, ఇవాళ మా అన్న మాణిక్ సినిమాల గురించి ఎవరికి కావాలన్నా ఎమ్మెల్యే, 5 ఏళ్ళ ఎమ్మెల్యే ఓడిపోతే కుక్కలు కాదే. నిజమేనా కాదా? సినిమాలలో నటించుర్రి మీరు. సినిమా అనేది సమాజం, దాంతో తెలియజేయాలి. ప్రపంచానికి మార్గ నిర్దేశించేదే సినిమా. ఓకే, సినిమా అనేది మామూలు విషయం కాదు. మా నాయన కళాకారుడు. 1940లో ఆయన రంగస్థల నటుడు. ఆ బెడ్ ఇంట్లో ఉన్నది పండనియేది నన్ను నిద్రవాణి అని. ఇంకా చేస్తా మొదటి సినిమాకే కసి ఎట్లయితే
అవకాశాలు ఇవ్వకుంటే 100 సినిమాలు తీసిన డైరెక్టర్ ఎట్టున్నాడు. జైదుగాడు మొదటి సినిమానే ఆర్థికంగా దెబ్బ కొట్టింది. 100 ఎకరాలు అమ్ముకున్నా ఇవాళ గచ్చిబౌలిలా 100 కోట్ల ఎకరం ఉన్నప్పుడు, ఇప్పుడు 10 లక్షలకు ఎకరం ఉన్నప్పుడే నేను 100 ఎకరాలు అమ్మేసిన. కానీ కసి పెరిగింది రామ సత్యనారాయణ లెక్క. అది వండనియదు నన్ను, నిద్రపోనియదు నన్ను. ఏది అని అమ్మ 100 ఎకరాలు ఉంటే 2000 కోట్లు వస్తుండే. మా అయ్య వండనియాడు, మా అయ్య పంజాల పాశెట్టి పండనియాడు నన్ను, పండనియాడు మయ్య మాట కోసం. మయ్య రాజు వేషాలు వేసిండు 1940లా. కొడుకుని హీరో వేసిండు, మయ్య పేరు కోసం పోరాడతా. మీరు అంటున్నారు ఎలా సినిమా ఇండస్ట్రీ కష్టాలలో ఉంది. చెప్తున్నా ఒక్కటే, ఇలా ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులకు ఇవాళ ఒక సినిమా థియేటర్ వర్త్ అయితే తెలుసా? ఒక 5,000 గదాల సినిమా టాకీస్ కడితే తెలుస్తుంది. 200 కోట్ల వర్తున్న సినిమా టాకీస్లా జనం రాకపోతే టాకీస్ తోడు ఎట్లా బతకాలి? 300 రూపాయలు టికెట్ పెడితే హౌస్ఫుల్ అవుతలేదు థియేటర్. ఇంట్లో కూర్చొని 100 సినిమాలు చూస్తున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఇంట్లో కూర్చొని తీసుకున్నటువంటి రోజులల్లా ఆ రోజు టీవీ లేనప్పుడు ప్రతి వ్యక్తి వారానికి ఒక సినిమా చూసేది. మేము వారానికి 2 సినిమాలు చూసేది. ఇవాళ ఇంట్లో కూర్చొని 100 సినిమాలు వస్తున్నాయి. ఎవరు పోతారా థియేటర్కు? ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు కుటుంబం మొత్తం పోతే 3,000 రూపాయలు అవుతున్నది. కానీ ప్రభుత్వానికి అర్థమైతలేదు. సన్న బియ్యం ఇస్తుంది ఫ్రీగా, బస్సులో మహిళలకు ఫ్రీగా ఇస్తుంది, రైతులకు 17,000 కోట్లు మాఫ్ చేస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలు మలమల మాడిపోతుర్రే. థియేటర్లు నడవక 1,000 కోట్ల రూపాయలు ఒక తెలంగాణ గవర్నమెంట్ దాచుకుంటే జిల్లాకు థియేటర్ కట్టొచ్చు. 50 రూపాయలు టికెట్ పెట్టు, అందులో 50 రూపాయలు టికెట్ పెట్టు. మెయింటెనెన్స్ ఖర్చు అదే మెయింటైన్ చేస్తుంది. ఇవాళ 1,000 కోట్లు పెట్టి సినిమా టాకీసులు జిల్లా కోటి కడితే 100 సంవత్సరాలు మెయింటైన్ చేస్తుంది. దాని జీతం అదే కట్టుకుంటుంది, వర్కర్లను అదే బతికిస్తుంది. 2 లక్షల మంది కార్మికులు తెలంగాణ బతుకుతారంటే భారతదేశంలో 1 కోటి మందిని బతికిస్తారు సినిమా. 1 కోటి మందికి బతుకు తెరిపించే సినిమా గురించి మరి ముఖ్యమంత్రులకు చెప్పుదాం. ముఖ్యమంత్రులకు చెప్పాలి, ప్రధానమంత్రికి చెప్పాలి. 40 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుంది భారత ప్రభుత్వం. వినోదం గురించి రూపాయి ఎక్కడైనా పెట్టిందా? ఇంట్లోకేజీ ఏమొస్తుందని చూస్తారు తప్ప ఏమున్నది ఇంట్లో? చరిత్ర నిలబడేది, చరిత్రకారులు చూపించేది భారతదేశ ఔన్నత్యాన్ని వాళ్ళకి తెలియజేసే 140 కోట్ల మందికి తెలియజేసి ఈ సినిమాను పట్టించుకోరే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. వీళ్ళకి తెలియజేయాలి, మనం అందరం కలిసి చేయాలి. ఇలా తెలంగాణ కాదు, ఇలా ఆంధ్ర కాదు, ఒక 30,000 కోట్లు నరేంద్ర మోడీ ఎందుకని దీనికోసం పెట్టాడు అని అడుగుతున్నా. అడగాలనా వద్దా? మరి పోయినోడు ఉన్నాడా? పోడు పోవాలి, ఇదే ఉద్యమం చేయాలి, ఇదే ఉద్యమం చేయాలి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ప్రతి జిల్లాకు థియేటర్ కట్టాలి గవర్నమెంట్. కట్టకపోతే కట్టించే రోజులు వస్తాయి. అంటున్నా, ఎక్కడి నుంచి వస్తాయి? జైలు గౌడ్ కట్టిస్తాడు. యారు కట్టిస్తాడు? నేనే కట్టిస్తా జిల్లాకు ఒక థియేటర్ భారతదేశంలో. యార్ సవాల్, ఇది यार सवाल। कोई भी सीएम पीएम नहीं है तो हम खुद बना देंगे। 50 रुपए का टिकट हम लगाएंगे, 100-200 साल हम चला के बता देऊंगा। सॉल्यूशन मैं खुद बताया अभी। अब क्या बोला? इसके लिए सॉल्यूशन बोला ना,
मैं दिया ना। काली बातें नहीं है, काली बातों का आदमी नहीं है। अगर हम चाहे तो कोई प्राइम मिनिस्टर नहीं करे तो, कोई सीएम नहीं करे तो खुद ब खुद मैं खुद करता हूं। मैं पक्का बोल रहा हूं, पब्लिक के लिए, फिल्म के लिए, मेरे बाप के लिए। मेरा बाप पोशेट्टी है, पंजाला पोशेट्टी के नाम हिंदुस्तान में खड़ा कर दूंगा। जो पक्का बोल रहा हूं। देखो, ये सीएम को मालूम नहीं है, वो पीएम को मालूम नहीं है हिंदुस्तान में सिनेमा का क्या चीज है। इस सिनेमा के बारे में लोग नहीं जान रहा। इसके लिए हम वही काम पे हूं। जल्दी से जल्दी वो काम में मैं हासिल होने के लिए प्लान करता हूं। मैं सुबह वाला मेरा भाई को बोला, अरे वो अपना मधु यासी के लिए क्या हो इधर। अरे हमारा एमएलए है ना जो वेंकट स्वामी का बेटा, उसको भी बात करा मैं। विवेक भी बोले तो उन्हें शादी में गया। मैं वो मिनिस्टरों को, बच्चे लोग हैं हमारा सामने, बच्चे लोग हैं, मिनिस्टर है, मेरा उम्र 65 है। वो बच्चों लोग ये मालूम नहीं है फिल्म क्या चीज है, फिल्म क्या चीज है। वो लोग नहीं जान रहा सिनेमा के बारे में, सिनेमा के बारे में लोग नहीं जान रहा हो। बच्चे लोग को बोलेंगे, अगर नहीं बोले तो भी खुद ब खुद करेंगे। वो ताकत मेरे को ऊपर वाले दिया, मेरे बाप ने दिया। कुल्ला बोल रहा हूं, हजारों एकड़ खरीद के बेचा अभी तक, और भी खरीदतू और भी बेचतू। मेरे जिंदगी में लास्ट ऊपरुन्नानु लोपड़ నేను జిల్లాకు ఒక థియేటర్ కట్టిస్తాను, హిందుస్థాన్లో కట్టిస్తా। మీరు మాత్రం సినిమాలు తీయాలి, మీరు మాత్రం సినిమాలు చూడాలి। ఇంట్లో కూర్చొని ఎంత చూస్తారో అప్పుడప్పుడు థియేటర్ పోవాలి, ఆ ఎంజాయ్ చేయాలి। ఆ థియేటర్ పోయి ఎంజాయ్ చేయండి, థియేటర్లను బతికియండి, సినిమాను బతికియండి, సినిమా రంగాన్ని బతికిస్తాం। రాబోయే రోజులలో దాసరి నారాయణరావు గారి పేరు రామ సత్యనారాయణ ఏ విధంగా అయితే నిలబెడుతున్నాడో, మేమందరం కూడా దాసరి నారాయణరావు బాటలో నడిపి భారతదేశ చరిత్రలో ఏ విధంగా అయితే గిన్నీస్ బుక్లో ఎక్కిండో, అలాంటి వీరాది వీరులు, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను అందరినీ వెంబటేసుకొని రాబోయే రోజుల్లో సినిమాదే ప్రపంచమే సినిమాని అన్నట్టు చేసేది మనం దాంట్లో అందరం పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరి నాకు మొట్టమొదటిసారిగా సన్మానం చేసిండు అన్న రామ సత్యనారాయణ అంటే రామ సక్కనోడు ఆయన రామ సక్కనోడు అని చెప్పి అవార్డు నేను ఇస్తున్నా ఇప్పటి నుంచిగా। అందుకే అన్న ప్రాంతాలకు మతాలకు అతీతంగా సినిమా ఉంటుంది కాబట్టి, సినిమా అనేది ఒక ప్రపంచం। అది ఈ ప్రపంచంలో మనం అందరం సభ్యులమైనందుకు, ఈ వేదిక మీద మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు, మరి మా డైరెక్టర్ సాబ్ ఉన్నాడు రేలంగి అంటేనే మా ఆ రేలంగికి మీకు చుట్టమంటారు, నిజమేనా? అలా చూడు, మా రేలంగి అంటే ఒక కమెడియన్ ఉండే, పెద్ద కమెడియన్। వాళ్ళు మనం అంత గౌడ్స్, మరి అక్కడి నుంచి వచ్చిండు రేలంగి అన్నగారు। ఈ సినిమా అనేది చాలా గొప్పది కాబట్టి నాకు 3 ఉన్నాయా, ఒకటి రాజకీయాలు, రెండోది బీసీ సమాజం, మూడోది సినిమా। 3 సమాజాలను బతికించుకోవాలి నేను। అన్నిటికంటే గొప్పదే సినిమా సమాజం। ఏమంటున్నా, ఇవన్నిటిని బతికించుకుంటానికి మేము బతుకుతాం, మిమ్మల్ని బతకనిస్తాం, మిమ్మల్ని వండనీయం, నిద్రపోనీయం। ఒక 100 చిన్న సినిమాలు తీసిండు మా కాక, కరీంనగర్కి వచ్చి వచ్చిండు, షార్ట్ ఫిలిమ్స్ 100 సినిమాలు తీసిండు, షార్ట్ ఫిలిమ్స్। మెయిన్ సినిమాలు కూడా తీయడానికి, ఇలాంటి పెద్దలను కలవడానికి, మీ పరిచయం కోసం, అన్ని కార్యక్రమం కోసం వచ్చిండు కాబట్టి కరీంనగర్కి ఇక చాలా మంది వచ్చేది ఉండే, వరంగల్కి మా రామాన్ని వచ్చిండు, చీపురు మల్లయ్య అని ఆయన ఏమంటాడు అంటే నేను సీఎం అవుతాడు। ఎంత గుండె ధైర్యం ఉండాలా యాదవ్, ఆయన ఎంపీపీ జడ్పీటీ చేసి నేను సీఎం అయితే నాయక తొడగొడతాడు ఆయన। అంటే పట్టుదల, మొండి పట్టుదల। ఏమంటున్నా అంటే గుండె ధైర్యం ఉన్న వాళ్ళు తొడగొట్టి సవాల్ చేయాలి। గోడ మీద కూర్చొని అయితే రాపోతుందా కాదని అది వాల్యూ లేదు దానికి। ఏమంటావు, తొడగొట్టి సవాల్ చేసి మీసేం తిప్పినోడే ఆడు చేస్తే అది జన్మ గుర్తుంటుంది। అదర్పిచ్చిన చెదరగట్టు ముఖ్యమంత్రి మావాడు ఉండే, నా దోస్తు కిరణ్ కుమార్, ముఖ్యమంత్రి దీపేవాడు కాంతున్నాడా? అరే ముఖ్యమంత్రులు కాదా, ప్రధానమంత్రి చేసి తొడగొట్టి పని చేసినోడే మునగాడు। ఆడు ఒక్క సినిమా తీసినా 100 సినిమాలు తీసినా ఏమంటున్నా, ఇందులో మనం ఉన్నాం కాబట్టి, ఈ మన ఒక్క ఫ్యామిలీ కాబట్టి
కులం లేదు, మతం లేని ఫ్యామిలీలో మనం అందరం సభ్యులం కావాలి. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు రామ సత్యనారాయణ చేయాలి. ఆయన దేనికి పిలిపించినా మనం అందరం రావాలని చెప్పేసి మరి మేము పిలవడంతో మీరు అందరూ వచ్చినందుకు, ఎంతో ఓపికతో వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై రామ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు మాట్లాడుతుంటే మాకు గూప్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే సినిమా మనం మామూలుగా ప్రేమికులు ఉంటారు, అభిమానులు ఉంటారండి. సినిమా భగ్న ప్రేమికుడు ఎవరంటే మా సర్దారే. ఎందుకంటే ఎంత సినిమా గురించి పాటుపడి కష్టపడి ఎంతో సాధిద్దామని వ్యక్తి డెఫినెట్గా ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమండి. 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, 5 రూపాయలకి బియ్యం ఇస్తున్నారు, మరి 50 రూపాయల సినిమా ఎందుకు ఎవరు? నిజంగా ఆ పాయింట్ మాగలాన్ని బుర్రకే తట్టలేదు. అది ప్రభుత్వం అవుతుంది కదా, ప్రభుత్వం 5 రూపాయలు భోజనం పెడుతుంది కదా, ఎంతమంది 100 మంది పెడుతుంది కదా భోజనం అండి. సినిమా కూడా మంచి వినోదం. ప్లస్ సినిమా మీద 1000 మంది 1,00,000 మంది కార్మికులు బతుకుతారు, నటులు వస్తారు, వాళ్ళు పైకి వస్తారు, పెద్ద స్టార్లు అవుతారు వాళ్ళందరూ. కాబట్టి సినిమా ప్రపంచం కూడా బతకాలంటే ఈ 100, 200, 300 రూపాయల టికెట్లు పక్కన పెట్టి మినిమం రేటు అంటే నారాయణమూర్తి గారు ఇప్పుడు పోరాడేవాడు నేల అనేది ఉండాలని. అలాగా 30, 50, 100 మ్యాక్సిమం. ఎందుకంటే ఆ 100 కొట్టేవాడు 100 పెడతారు, 50, 30 పెట్టే టికెట్లు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఆ 3 రేట్లు పెట్టాలి. ప్రభుత్వం కూడా ఆయన చెప్పినట్టుగా థియేటర్లో చిన్న థియేటర్లు అంటే ఒక బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లోని మినీ థియేటర్ లాగైనా కట్టినా కూడా వర్కౌట్ అవుతుందండి గవర్నమెంట్కి. అలా ఆంధ్రాలో కూడా జరుగుతుంది. విజయవాడలో బస్ స్టాండ్లో అలా థియేటర్ కట్టారు, అక్కడ సక్సెస్ అయ్యారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన చెప్పినట్టు ఎక్కువ థియేటర్లు అక్కలా అట్లీస్ట్ జిల్లాకు 1 థియేటర్, లేదా ఒక నియోజకవర్గానికి 1 థియేటర్ అలా కడితే కూడా 115 థియేటర్లు, 170 థియేటర్లు వస్తాయి. అలా కడితే కూడా ప్రేక్షకులు ఈజీగా సినిమా చూస్తారు. 300 రూపాయల టికెట్ అంటే భయపడుతున్నారు, పాప్కార్న్ రేట్లకి ఇంకా భయపడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు ఇండస్ట్రీ అంతా ఊగుతుందండి. ఎందుకంటే పాప్కార్న్లు ఎందుకు దోసేస్తున్నారా, మా సమోసాలు ఎందుకు దోసేస్తున్నారా, బయట షాపుల్లో ఎంత, థియేటర్లు ఎంత, మల్టీప్లెక్స్లో ఎంత అని కంపేర్ చేస్తూ నేను టీవీ నైన్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. కాబట్టి మా జైహింద్ గౌడ్ గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో లేకపోతే తక్కువ 10 థియేటర్లు, 50 థియేటర్లు ముందు ప్రాక్టికల్గా కట్టి చూసి, బస్ స్టాండ్లో షెల్టర్ ఉంటుందండి, పై ఖాళీ ఉంటుంది, దాని ప్లేస్ అక్కల అట్లీస్ట్ బస్కు లేట్ అవుతుందంటే వచ్చి సినిమా చూస్తాడు. అలాగే ప్రేక్షకులను రంజింపజేసే అవకాశం ఉంది. కాబట్టి మా జైహింద్ గౌడ్ గారు చెప్పిన సూచన కూడా ప్రభుత్వం పరిశీలించవలసిందిగా మీ సమక్షంలో కోరుతూ, ఆయనకి సన్మానం చేసి ఆయనకి అవార్డు ఇచ్చే భాగ్యం నాకు కల్పించినందుకు మా అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు సినిమా ఇండస్ట్రీలు అంటే ఆంధ్ర వాళ్ళు ఆకాశం, మేము భూమి మీద ఉంటాం. కానీ తెలంగాణలో ఓనన్న వాళ్ళు కవర్ చేసుకోవాలనే పేర్లు బ్రదర్ జయసుధని మేము కాదంటలేము. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ఉన్నాడా అలా? ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ఉన్నాడా? కాకపోతే 100 సినిమాలు తీసుకోడు, లేకుండా ఒక సినిమా తీసుకోడు అవుతున్నాడా కాక? మరి అలా అక్కడ కూర్చోబెట్టకపోతే వెల్తీగా అనిపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ సందర్భంగా గవర్నమెంట్కి ఏం చెప్తున్నా అంటే, ఆ యొక్క కమిటీలో తెలంగాణ నుంచి బ్యాలెన్స్ చేయమంటున్నా. జయసుధను రిమూవ్ చేయమంటలేను, అక్కడి నుంచి మురళీమోహన్ పక్క తరమంటలేను. బ్యాలెన్స్ ఎందుకు? తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినాక కూడా మళ్ళీ ఆంధ్రోల పెత్తనం ఏంది, ఆంధ్రోల కిచ్చుడేంది, ఇయ్యిర్రి కాదంటలేము. కానీ తెలంగాణలో ఆ డాయస్ మీద కూర్చోకపోతే ఇబ్బందులు అవుతాయి. మా బైరాయ్ కానీ, ప్రఫుల్ రామరెడ్డి కానీ వాళ్ళందరూ చాలామంది వాళ్ళు పొద్దుటి నుంచి కాదు మీకు చాలా మీటింగ్లలో జరుగుతున్నాయి. వాళ్ళకు ఆ పిల్లగానికి దిల్రాజు పిల్లగాడు ఫోన్ చేస్తాం మాట్లాడాను, నువ్వు ఎన్ని సినిమాలు తీస్తే నాకంటే వయసులో చిన్నోడు, నా అనుభవంలో కంటే చిన్నోడు, కానీ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడాడు. ఆయన పీకుడు ఆట ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అట. మరి మాట్లాడాలా కదా. మరి తెలంగాణ నుంచి ఎవరున్నారా? బ్యాలెన్స్ చేయాలి, ఉన్నదా లేదా? గుద్దవాళ్ళ ఒకటి 3 ముట్లు చేస్తారు, అటువంటి వాళ్ళకి చెప్తున్నా నేను. అది కూడా వస్తుంది. మరి అలా సీరియస్ కాకపోతే ఏందా? మన లేకపోతే తెలంగాణ ఓడుండే ఆ కమిటీలా, గద్దర్ కమిటీలా ఎవడున్నాడా? అల్లాన్ ఉందా? నా పేరున్నదా? అల్లాన్ శ్రీధర్ ఉందా? అవునా? అల్లాన్ శ్రీధర్ అంటే అయినా మీ ఇండస్ట్రీలో ఉన్నోడే, పాతోడే, మునగాడే. అప్కమింగ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ జయింది కూడా అప్కమింగ్ ఒకటే సినిమా తీసిండు, కానీ అప్కమింగ్ నువ్వెట్లా లిఫ్ట్ చేస్తున్నావు? అట్లా తెలంగాణ కూడా అప్కమింగ్ లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. ప్రాంతాలతో విభేదం లేదు, తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే. మేము బాయ్ మాణిక్ బాయి గత 17 ఏళ్ళ నుంచి న్యాయం బట్టి ఉంటాడా? ఇక్కడ పైడి జయరాజు మీటింగ్ ఏది ఉందో ఫస్ట్ నేను మాణిక్ బాయికే ఫోన్ చేస్తా. మాణిక్ బాయ్ న్యాయం బట్టి ఉంటాడు. ఈ 17 ఏళ్ళ నుంచి మాణిక్ బాయ్ మేము అందరం కలిసి డయాస్ని సక్సెస్ చేస్తున్నాం. మాణిక్ బాయ్ ఎంబడనే నా గొంతుల ప్రాణం ఉన్న రోజులు
నా తమ్ముని లెక్క మాణిక్ బాయ్ని నా ఎంబడి పెట్టుకుంటా. ఎన్ని సినిమా టాకీలు కట్టినా ఎన్ని కట్టినా ఏది చేసినా మా రామ సత్యనారాయణ కానీ వాణికిని కానీ మీతో మిమ్మల్ని కలుపుకొనే పని చేస్తా. చాలా వాట మాత్రం ఇయ్య. అదే కావాలి, ఈ మాట వద్దు ఆ మాట కావాలి. థ్యాంక్ యూ అండి.